అందరికీ నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. లక్ష మంది యోగులతో మరి ధ్యాన మహాయజ్ఞం పిఎస్ఎస్ఎం సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో ఎంతో అద్భుతంగా తిరుపతిలో సెప్టెంబర్ 16 నుండి 22 వరకు 7 రోజులు జరుగుతున్న యజ్ఞం గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు కేసీ సుబ్బారావు గారు, పిఎంసి ఛానల్ వన్ ఆఫ్ ద డైరెక్టర్. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ముందుగా మీ పరిచయం. నా పేరు కేసీ సుబ్బారావు. నేను నెల్లూరులో ఉంటాం. నేను 2012 అక్టోబర్ 2వ తేదీన ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాను. నాకు ధ్యాన పరిచయం కడప సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఓబై సారి గారి ద్వారా నాకు పరిచయం జరిగింది. యాక్చువల్గా నాకు అప్పటి వరకు ఏ ధ్యానాలకు కానీ ఏ ఆధ్యాత్మిక కార్యక్రమానికి కానీ వెళ్ళలేదు. ఫస్ట్ టైము నా భార్యని క్లాస్లో వదిలిపెట్టడానికి వెళ్ళాను. ఆమె వచ్చి 2-3 సార్లు రమ్మని చెప్పింది. అప్పుడు ఎందుకో అలా ఆ క్లాస్కి అటెండ్ అవ్వటం జరిగింది. క్లాసు సార్ చెప్పేవన్నీ చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ఆ రోజు నుంచి నేను నిర్ణయించుకున్నాను ధ్యానం చేయాలని చెప్పి. నాకు అప్పటి వరకు మాంసాహారం అలవాటు. మేము వయసేస్ అయినా కానీ నేను బయటకు వెళ్ళినప్పుడు మాంసాహారం తినడం అలవాటు అనమాట. ఇంట్లో అయితే ఏముండదు. మా నాన్నలు కూడా పుట్టినప్పటి నుంచి వాళ్ళు శాకాహారులు. నేను కూడా 19 సంవత్సరాల వయసు వచ్చే వరకు శాకాహారిని, సుమారు 19-20 సంవత్సరాలు. బయట మేము బిజినెస్ పని మీద పర్చేజ్కి వెళ్ళినప్పుడు అలా అలవాటు అయిపోయింది. నాన్ వెజ్ బయటకు వెళ్తే నాన్ వెజ్, శాకాహార హోటల్ ఎత్తుకునేవాడిని కాదు. నాన్ వెజ్ హోటల్ ఎక్కడ ఉందా అని ఎత్తుకున్నాను. ఇంట్లో వెజిటేరియన్ తింటాం కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు అదే ఎత్తుకునేవాడిని. అలా నాకు నాన్ వెజ్ అలవాటైంది. నేను 2012 అక్టోబర్ 2వ తేదీ ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో ఆ రోజు నుంచి కడప సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఓబై సార్ ఏం చెప్పారంటే, మనం మనిషి చనిపోతే ఏం చేస్తారో నేను అడిగారన్నమాట. చెప్తే శ్మశానం వాటికి తీసుకెళ్తారో అని చెప్పారు. మనం మాంసం చంపేసి వాటిని తింటున్నాం జీవుల్ని, మనదేమన్నా పొట్ట శ్మశానం అని చెప్పారనమాట. అవన్నీ నేను కొన్ని వినిన తర్వాత పొరపాటును కూడా ఇప్పుడు వరకు పొరపాటు చేశాను. ఇప్పటి నుంచి నేను మాంసాహారం ముట్టనని చెప్పి ఆ రోజు నుంచి మాంసం మానేస్తానని చెప్పి అనుకున్నా. ఆ రోజు నుంచి మాంసం మానేశాను. నాకు ధ్యానం చేయాలి, రోజు మాంసాహారం మానేయాలి, శాకాహారం తినాలి, ప్లస్ ధ్యాన ప్రచారం చేయాలని అనిపించింది అనమాట. నేను ధ్యాన ప్రచారం అంటే నేను పోయి క్లాసులు చెప్పడం కాదు, ప్రచారం చేయాలని ఆ రోజే నాకు ఆలోచన కలిగింది. అంటే ధ్యాన ప్రచారానికి సంబంధించి సపోర్ట్ చేయడం అనేది నేను బ్యాక్గ్రౌండ్గా సపోర్ట్ చేస్తాను. అలా జరుగుతూ ఉంది. నాకు ఎక్కువగా గతం గురించి ఆలోచనలు, ధ్యానం రాకముందు గతం ఆలోచిస్తూ ఉన్నాను ఎక్కువగా, భవిష్యత్తు గురించి అలా ఎక్కువగా ఆలోచన ఉంది. నేను పిక్చర్కి పోయినప్పుడు కూడా పిక్చరు కాన్సన్ట్రేషన్గా చూసేవాడిని కాదు. కొన్నిసార్లు మా మిసెస్ కూడా చెప్పేదనమాట, ఏ సినిమాకి వచ్చావు డబ్బులు పెట్టి చూస్తే కదా, నువ్వు ఎక్కడ ఆలోచిస్తే ఉపయోగం అంటే. నాకు అక్కడ ఆలోచన నిలవదు, చెప్తారు వాళ్ళు పక్కన వాళ్ళు, నాకు నిలవదు అనమాట. అలా ఉండేది. ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలో వచ్చి జరిగిపోయింది గతం గురించి ఆలోచిస్తే అనవసరం, గతం జరిగిపోయింది, గతహ, ఏం ఆలోచించినా ఏం ఉపయోగం లేదు, భవిష్యత్తు గురించి ఆలోచించినా భయపడినా ఉపయోగం లేదు, ప్రెజెంట్ టెన్స్లో ఉండాలని చెప్పారు. ఆ రోజు నుంచి నేను ధ్యానం రోజుకి సుమారు అప్పుడు కొత్తల్లో 2-3 టైమ్స్ కూర్చొని 2 అవర్స్ 3 అవర్స్ చేస్తూ ఉన్నాను. నేను అప్పటి వరకు మాడినొప్పి ఎక్కువగా వచ్చేది. నాకు ఎక్కువగా మాడినొప్పి, వారానికి ఒకసారి అన్న ట్యాబ్లెట్ వేసుకోవాల్సింది. అలా ఉండేది. ఎందుకంటే ఆలోచిస్తూ ఉన్నాను ఎక్కువగా. అలా ఇదవుతూ ఉంటే నేను ఎప్పుడైతే ధ్యాన మార్గంలోకి వచ్చానో వారం రోజులు మెడిటేషన్ చేసిన తర్వాత నాకు మాడినొప్పి అనేది తగ్గిపోయింది. అప్పటి నుంచి ఆ మాడినొప్పి ట్యాబ్లెట్ మానేశాను. అలా జరుగుతుంది. ఒకసారి మెడికల్ షాప్లో పోయి అడిగాను, నాకు మాడినొప్పి వస్తుందండి, డాట్ వాడుతూ ఉంటాను, డాట్ కాకుండా ఇంకేదైనా బెస్ట్ ఇవ్వండి అని అన్న. ఆ మెడికల్ షాప్ అతను అన్నాడంటే, ఇది ఎందుకు వస్తుందో మీకు మాడినొప్పి, అది ఆలోచించండి, ట్యాబ్లెట్ అనేది మంచిది కాదు, అది వాడటం మంచిది కాదు, మీకు ఎందుకు వస్తుంది, ఎందువల్ల వస్తుంది, ఏమన్నా అనవసరంగా ఆలోచిస్తున్నారా అని చెప్పేవాళ్ళనమాట. అలా నాకు ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత మాడినొప్పి అనేది తగ్గిపోయింది. అప్పటి నుంచి ధ్యానం చేయటం అలా చేస్తున్నాను. ఒక 4 రోజులు మెడిటేషన్ చేసిన తర్వాత నాకు ఒక పిరమిడ్ కట్టేయాలనే ఆలోచన వచ్చింది. మా బిల్డింగ్ పైన పిరమిడ్ ఓబై సార్ని కలిసి మా బిల్డింగ్ చూద్దారండి సార్, పైన కట్టాలనే ఆలోచన ఉంది అని చెప్పాము. 15 పిరమిడ్ 2012 అక్టోబర్ చివరిలో స్టార్ట్ చేసాము. డిసెంబర్ 12వ తేదీ సార్ ద్వారానే ఓపెన్ చేయించాం. అంటే 12/12/2012 12 గంటల 12 నిమిషాల 12 సెకండ్లు అలా మా వదిన వాళ్ళు టైం చెప్పారు. ఆ డేట్ ప్రకారం పిరమిడ్ ఓపెన్ చేయడం జరిగింది. నెలా చిల్లరలో అద్భుతంగా పిరమిడ్ నిర్మాణం జరిగింది. ఓకే. సో ధ్యానంలోకి వచ్చారు, శాకాహారి అయ్యారు, పిరమిడ్ కూడా నిర్మించుకున్నారు. సో మరి మీరు అటెండ్ అయిన మొట్టమొదటి ధ్యాన మహాచక్రం ఏంటి సార్?
నేను పత్రి సార్ని డైరెక్ట్గా అయితే దసరా ప్రోగ్రామ్ ఒంగోలు జరుగుతుంది. సార్ దసరా నవరాత్రులకి ఒంగోలు వస్తారు. ఫస్ట్ టైం సార్ని డైరెక్ట్గా చూడటం నవరాత్రుల్లో చూశాను. దసరాలో అంటే సిద్ధా సూర్యప్రకాశరావు గారు వాళ్ళు నిర్వహిస్తూ ఉంటే ఫస్ట్ టైము. ప్లస్ అక్కడ పెద్ద పిరమిడ్ ఉంది ఒంగోలు దగ్గర. అక్కడ పిరమిడ్ కూడా ఫస్ట్ టైం, పెద్ద పిరమిడ్కి వెళ్ళడం అదే ఫస్ట్ టైం. అక్కడ వెళ్ళాము ఆ రోజే. సార్ని ఆ స్టేజ్ మీద ప్రోగ్రామ్ చూసాం, ప్లస్ ఆ పిరమిడ్ కూడా వెళ్ళటం జరిగింది. దాని తర్వాత 2012 డిసెంబర్లో మంచి సీజన్ మాకు బిజినెస్ టైము. కానీ ఆ టైంలో వెళ్ళాలని గట్టి పట్టుదలతో ఆ టైంలో వెళ్ళాం. అసలు అంత విపరీతమైన క్రౌడ్. కడతాలు మహేశ్వర మహాపిరమిడ్ దాంట్లో పెద్ద ప్రోగ్రామ్ మన 21 నుంచి 31 వరకు జరుగుతుంది. డిసెంబర్ 21 నుంచి 31 వరకు ఆ టైంలో వెళ్ళటం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. భోజనాలు కానీ అక్కడ మెయింటెనెన్స్ కానీ చాలా అద్భుతంగా జరిగింది. సో అప్పుడు మీకు ఏమనిపించింది సార్? ఎవరింట్లో వాళ్ళం కలిసి ధ్యానం చేసుకుంటున్నాం కదా, మళ్ళీ యజ్ఞాలు చక్రాలు ఎందుకు అని మీకు అనిపించిందా? అంటే ఎక్కువ మందితో కలిసి గ్రూప్ మెడిటేషన్ ద్వారా చాలా అద్భుతంగా, అంటే కొంతమంది బాగా చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ చేసేవాళ్ళు ఉంటారు. అలా గ్రూప్ మెడిటేషన్లో చాలా ఎనర్జీస్ బాగుంటుంది. అందరితో కలవటం కానీ అన్ని సామూహికంగా ధ్యానం మంచిది. ఓకే, సో సామూహిక ధ్యానం మంచిది అనిపించింది. ఓకే సార్, ఇప్పుడు మరి పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతిలో జరుగుతూ ఉంది, దీని గురించి మీ మాటల్లో. 2025 సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు ప్రపంచ శాంతి కోసం పిఎంసి ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమం జరుగుతుంది. చాలా అద్భుతంగా, అంటే రోజుకి 6 అవర్స్ మెడిటేషను, అంటే ఫ్రీ అకామిడేషను, పెయిడ్ అకామిడేషను, అంటే ఎవరికి అనుకూలంగా వాళ్ళకి పెయిడ్ ఉంది, ఫ్రీ అకామిడేషన్ ఉంది, 2 విధాలుగా అకామిడేషన్ ఉంది. చాలా అద్భుతంగా మహతి ఆడిటోరియంలో చాలా అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. సో ఈ యజ్ఞం వల్ల కొత్త వాళ్ళు కూడా ధ్యానంలోకి వచ్చే ఛాన్సెస్ చాలా మంది వస్తారు. అంటే ఇప్పటికే పిఎంసి చూస్తేనే చాలా మంది ధ్యానంలోకి వస్తున్నారు. ఈ మహాయజ్ఞం వల్ల ఇంకా ఎక్కువగా వస్తారు. ఒకసారి మేము సార్ని కలిసినప్పుడు సార్ చెప్పేవాళ్ళనమాట, అప్పుడు పిఎంసి వచ్చేసింది. పిఎంసి ఇంకా మనం తిరిగి పాంప్లెట్స్ తీసుకొని ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, మనం పిఎంసి చూసి ధ్యానంలోకి వస్తారు. పిఎంసి అంటే పాశుపదాస్త్రము, ఆ పిఎంసి ద్వారానే మనం ఎక్కువగా వస్తారు అని చెప్పారు. నాతో పాటు వేరే వాళ్ళు ఉంటే మనం ఏం చేస్తారంటే, హాయిగా ఎంజాయ్ చేయండి, ఇప్పుడు వరకు శ్రమ పడ్డారు, ఎంజాయ్ చేయండి, సినిమాలు చూడండి అనేవాళ్ళు సారు. అలా చెప్పారు అనమాట. పిఎంసి ద్వారా ఇప్పటికే ధ్యానమా చక్రంలో కూడా సుమారు 40-50% దాకా కొత్త వాళ్ళు ఎక్కడ చూసినా 40-50% దాదాపుగా నేను వినిన దాన్ని బట్టి చాలా వరకు వస్తున్నారు బాగా. సార్ మీరు మొట్టమొదటిగా కడతాళ్ళు ధ్యాన మహాయ చక్రంలో అటెండ్ అయ్యానన్నారు కదా, అప్పుడు మీరు అంత మందిలో ధ్యానం చేసినప్పుడు మీలో కలిగిన మార్పు ఏంటి? చాలా అద్భుతంగా ఉంది. అంత మందిలో ధ్యానం చేయటం, ఆ సంగీతనాద ధ్యానం, సార్ ఫ్లూటు మెడిటేషన్ చాలా బాగుంది. ఓకే సార్, మరి యజ్ఞాలు యాగాలు అనేవి ప్రపంచ శాంతికి ఎలా తోడ్పడతాయి? అద్భుతంగా తోడ్పడతాయి. అంటే చాలా మంది కొత్త వాళ్ళు వస్తారు, ప్లస్ మెడిటేషన్ జరగడం వల్ల చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అందరికి స్ప్రెడ్ అవుతాయి. ఈ ర్యాలీలు జరగడం కానివ్వండి అని చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఓకే సార్. సార్ మరి ఇక్కడ మనకి ధ్యానంతో పాటు ఇంకేమేమి ఉన్నాయి సార్ తిరుపతిలో జరగబోయే యజ్ఞంలో? సంగీతనాథ ధ్యానం ఉంటుంది, సాంస్కృతిక కార్యక్రమాలు, సీనియర్ మాస్టర్స్ అనుభవాలు, ఈ ఆధ్యాత్మిక గురువుల సందేశాలు, ఇవన్నీ అద్భుతంగా జరుగుతాయి. సార్ అన్నదానం ముఖ్యంగా అన్నదానం కంపల్సరీ ఉంటుంది. సో ఎంతమంది వచ్చినా కూడా అన్ని విధాలుగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. చాలా అద్భుతంగా జరుగుతుంది. సో మరి మీరు వన్ ఆఫ్ ద డైరెక్టర్ గా అంతా ప్రమోషన్ చేయడానికి వెళ్తున్నారు కదా సార్, స్పందన ఎలా ఉంది ప్రజల్లో? చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. మన వాళ్ళు చాలా మంది అంతా వెళ్తూ ఉన్నారు, చాలా బాగుంది. నేను యాక్చువల్గా సపోర్ట్ అనేది నాది ఎక్కువ పాత్ర. అంటే క్లాసులు చెప్పడం, స్టేజీల మీద మైకులు తీసుకొని మాట్లాడటం, అది నాకు చాలా తక్కువ అనమాట. ఎక్కువగా ఏంటంటే సపోర్ట్ చేయటం. కాకపోతే యాక్చువల్గా నేను ఒక 10,000 ఖర్చు పెట్టాలంటే నాకు చాలా కష్టమైన పని. 10,000 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 1-4 సార్లు ఆలోచించి ఇంత అవసరమా, ఇంకా తక్కువ పెట్టాలా, అసలు అవసరమా లేదా, అలా ఎంతో ఆలోచన ఉంటుంది. ఈ కార్యక్రమాలకు సపోర్ట్ చేయటం అంటే 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినా, 2 లక్షలు ఖర్చు పెట్టినా హ్యాపీగా అసలు ఖర్చు అయిపోయింది మనీ అనే ఆలోచన ఉండదు. ప్రాపంచికంగా ఏదన్నా ఖర్చులు పెడితే నాకు ఆలోచన ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకి కొన్ని లక్షలు పెట్టినా నాకు ఎటువంటి ఖర్చు అయిపోయిందని బాధ కానీ ఏమి ఉండదు, ఇబ్బంది ఉండదు, హ్యాపీగా ఉంటుంది. సో ఎక్కడ యజ్ఞాలు జరుగుతున్నా, పిఎస్ఎస్ఎం మూమెంట్ లో ధ్యాన కార్యక్రమాలు జరుగుతున్నా కూడా ధన సహాయం చేయడంలో మీరు ముందుంటారు. మీకేం అనిపించదు, ఎంత ఏమనిపించదు. సో మరి సార్ చెప్తారు కదా సార్, ఇస్తుంటేనే వస్తుంది అని,
ఆ ఎక్స్పీరియన్స్ మీరేమన్నా అనుభవపూర్వకంగా పొందారా? నేను అలా అసలు ఇస్తూ ఉంటే వస్తుంది చెప్తారు. కానీ నేను దాని గురించి అసలు ఆలోచించను. అయితే ధ్యానంలో రాకముందు చాలా దుఃఖం ఇలా ఉండేది. ఇప్పుడు హ్యాపీగా ఉండగలుగుతున్నాం. ఎటువంటి సమస్య వచ్చినా నిలబడగలుగుతున్నాం. స్థైర్యం వస్తది. ఆత్మస్థైర్యం వస్తది. అదే ధ్యానంలో రాకముందు ఇదెందుకు జరిగింది, అదెందుకు జరిగింది దుఃఖపడతా ఉంటాం. అలా ఉంటది. ప్లస్ నేను, మా భార్య కూడా కొంచెం అంతకుముందు ధ్యానంలో రాకముందు కొంచెం ఏదైనా కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్ ఏదో మాటలు గాని కొన్ని ఫీల్ అవ్వడం ఇలా కొంత జరుగుతా ఉండేది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని చాలా అద్భుతంగా ముందుకెళ్తూ ఉన్నాం. ఓకే. సో, ధ్యానం ద్వారా ఎలాంటి సమస్య అయినా సాల్వ్ అవుద్దని పత్రి సార్ చెప్పేవాళ్ళు. అవును. దానికి మీ కుటుంబ సమస్యలన్నీ క్లియర్ అవ్వడము, చక్కగా ఒక అండర్‌స్టాండింగ్ లైఫ్ అనేది ఉంది. వెళ్తుంది. అవును. సో, మరి ఇలా మీరు ధ్యానం క్లాసులు అంటే లైక్ మీ బంధువులకు గాని, వాళ్ళకి ధ్యానం గురించి చెప్పడం జరిగిందా సార్? చెప్తూ ఉంటాం. కొంతమంది శాఖాహారులు కూడా మారారు. ఓకే. చాలా మనకు అవకాశం ఉన్నంత వరకు కొన్ని కొన్ని చెప్తూ ఉంటాం. కొంతమంది మారుతారు, కొంతమంది మారరు. పత్రి సారే చెప్తారు. మనం చెప్పడం వరకు మన బాధ్యతయా, వాళ్ళ వాళ్ళ ఇష్టం. మనదేం లేదు. అవును. చెప్పడం వరకు మన బాధ్యత అంటారు. అలా చెప్పడం జరుగుతా ఉంది. యాహ్! సో, మరి మీరు వెజిటేరియన్ అయిన కొత్తలో మీకు ఏవైనా విమర్శలు ఎదుర్కొన్నారా సార్? వెజిటేరియన్‌గా అయినప్పుడు విమర్శలు లేవు గానీ, ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు చాలామంది ఈ డొనేషన్స్ కొన్ని కొన్ని చూసి మా బంధువుల్లో గాని ఇలా కొంతమంది ఏంది ఇలా ఖర్చు పెడుతున్నాడు ఏమవుతది? అంతా ఉన్నదంతా పోగొడతాడా ఏంది అని అలా ఆలోచన వాళ్ళకుండింది. నాకైతే లేదు. ఇప్పటికి లేదు నాకు ఆలోచన. వాళ్ళకి అలా ఉండిందనమాట. ఓకే. అప్పటి నుంచి దాదాపు మనం బయటపడకుండానే కొంతవరకు చేస్తూ ఉంటాం. అంటే నేను ఇచ్చేవాడిని నేను అనుకోండి, తీసుకునే వాళ్ళు ఇంకొకరు. అంతవరకే తెలుస్తది. బయట వేరే వాళ్ళకి ఎవరికి నేను కూడా చేశాను, ఇది చేశాను అని చెప్పుకోవడం అనేది ఉండదు. దాదాపు బయట అంత తెలీదనమాట. అలా ఉంటది. సో, ధ్యానానికి ముందు మీరు, ధ్యానం తర్వాత మీరు అంటే మీరేం చెప్తారు? ధ్యానం తర్వాత చాలా అద్భుతంగా జీవిస్తున్నాం. ఓకే. హ్యాపీగా గడుపుతున్నాం. ధ్యానానికి ముందు ఏది జరిగినా అదేంటి దుఃఖం ఉంటది ఎక్కువగా. ఓకే. హ్యాపీగా ఆనందంగా జీవించడం జరుగుతుంది. అలా. సో, ఇప్పుడు కుటుంబం అంతా ధ్యానులు, శాకాహారులయ్యారు. అవును. శాకాహారులు అంటే నేను ఒక్కడినే మాంసాహారి మా ఇంట్లో. నేను ఒక్కడినే శాకాహారి మారాను. మా పిల్లలకు కూడా నాన్ వెజ్ అనేది అలవాటు లేదు. మా మిసెస్‌కి కూడా లేదు. అలా అన్నమాట. సో, పత్రి సార్ కాన్సెప్ట్‌లో మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసింది ఏంటి సార్? ధ్యానము, శాకాహారం, పిరమిడ్ శక్తి అన్నీ సార్ చెప్పేది చాలా అద్భుతంగా చెప్తారు. మనం ఆచరించడమే. నాకైతే ఎక్కువగా సార్ చెప్పింది వినటం, ఆచరించడమే ఎక్కువగా. ఓకే. సారు పూజలు అవసరం లేదా, మనం ధ్యానం చేస్తే చాలు అన్నారు. అలా నేను పూజలు కూడా మానేసాను జరిగింది. 2012లో వచ్చిన కొత్తలోనే మానేశాను. మా మిసెస్ అయితే ఏంది చెప్పినవి వినేసి మానేస్తున్నావు అనేది అనమాట. నేను వచ్చి ఒక డాక్టర్ దగ్గరికి పోతాం. డాక్టర్ పలానా మెడిసిన్ వాడని అంటారు. అన్నప్పుడు ఆ మెడిసిన్ వాడతాం కదా. అలాంటప్పుడు వాడని దానికి మనం డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం? ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మనం వెళ్ళాము. వాళ్ళు చెప్పారు ఇది అని. పూజలు అనవసరం, పూజలు చేయాల్సిన అవసరం లేదు. మనం ధ్యానం చేస్తే చాలు. మన ఆత్మే నిజమైన దేవుడు, అందరికీ ఒకటే దేవుడు, ఆత్మే ఆ పరమాత్మే, ఆ సర్వాత్మే అని చెప్పారనమాట. అలా ధ్యానం చేస్తూ ఉన్నాం. పూజలు కూడా 2012 నుంచి మానేసాం. టెంపుల్స్కి వెళ్తాం, మెడిటేషన్ చేసుకుంటాం. కోరికలు అనేది అతను ధ్యానం రాకముందు కోరికలు కోరుకుండేది. గుడికి పోయి నాకు ఇది జరగాలి, ఇది జరిగితే ఇదిగో హుండీలు వేస్తాను, లేకపోతే ఈ పూజ చేయిస్తాను, అలా ఉండేది ధ్యానంలోకి రాకముందు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్పుకొని దర్శించుకొని ధ్యానం చేయటం, అక్కడ కొద్దిసేపు కూర్చొని అలా జరుగుతుంది అన్నమాట. సో, పిఎంసి ధ్యాన మహాయజ్ఞం మరి ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో చేస్తుంది అని విన్నప్పుడు మీకు ఏమనిపించింది? చాలా అద్భుతంగా అనిపించింది. ఆనంద్ గారు మరుసటి రోజే ఫోన్ చేశారు. ఫోన్ చేసి చెప్పారు, ఇలా మహతి ఆడిటోరియంలో చేస్తున్నాము అనేసి చెప్పారు. చాలా అద్భుతంగా అనిపించింది. సో, థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కగా ధ్యానం ఎలా ఉపయోగపడుతుంది, మరి ప్రపంచ శాంతి కోసం చేస్తున్న ఈ యజ్ఞాలు, యాగాల వలన ప్రపంచ శాంతి ఎలా ఏర్పడుతుంది, ముఖ్యంగా మీ జీవితంలో జరిగిన మార్పులు ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో, విన్నారు కదండి, 1,00,000 మంది యోగులతో ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞం గురించి ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.